గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. ఈరోజు యాక్చువల్లీ మీరు పంపించిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒక విషయం అయితే నాకు ఈరోజు ఆస్క్ షో రిలేటెడ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా చాలాసార్లు రీటైల్ మనీ ఏదైతే ఉంటుందో, అంటే మళ్ళీ చిన్న ఇన్వెస్టర్ మనీ ఏదైతే ఉంటుందో, మార్కెట్లోనే ఒక సేయింగ్ ఉంటుంది, డమ్ మనీ అని చెప్పి. అంటే పీక్ ఆఫ్ ద మార్కెట్స్లో ఎంటర్ అవుతారు, బాటమ్ ఆఫ్ ద మార్కెట్స్లో ఎగ్జిట్ అయిపోతారు, అండ్ ఈవెన్ సైకిల్స్లో కూడా వేరే సెక్టర్స్లో కూడా అంతా ర్యాలీ అయిపోయిన తర్వాత ఎంటర్ అవుతారని చెప్పి ఒక అజంప్షన్ అయితే ఉండేది. బట్ దట్ హ్యాస్ చేంజ్ లాట్. ఇన్ఫ్యాక్ట్ ప్రతిసారి ఈ రీసెంట్ పోస్ట్ కోవిడ్ ర్యాలీ ఏదైతే ఉన్నదో, ఇన్స్టిట్యూషన్స్ ఎలాగైతే కరెక్ట్ టైంలో ఎంట్రీ తీసుకుని అలాగే రీటైల్ మనీ కూడా వెళ్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఏదైతే ఆస్క్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చే లాస్ట్ 1 వీక్లో చూస్తే క్లియర్లీ అయితే అనిపిస్తుంది. ఎప్పుడైతే రూరల్ ఎకానమీ పికప్ అవుతుంది, కన్సంప్షన్ పికప్ అవుతుందని అనిపిస్తుందో, నాకు యాక్చువల్లీ ఈ వీక్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా కన్సంప్షన్ రిలేటెడ్ కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అది కూడా మార్కెట్ బాగా ఇగ్నోర్ చేసి మంచి వాల్యుయేషన్ దొరుకుతున్న కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇన్స్టిట్యూషన్స్ లాస్ట్ క్వార్టర్లో బాగా బై చేసి బాగా పడ్డాయి అని చెప్పి అలాంటి కంపెనీస్ని ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఐడెంటిఫై చేసి పిక్ చేస్తున్నారు అనమాట. దట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. సో ఈరోజు మన ఆస్క్ షో ఏదైతుందో ప్రిడామినెంట్లీ మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ కన్సంప్షన్ రిలేటెడ్ కంపెనీస్ అడిగారు కాబట్టి వాటి రిలేటెడ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ మాత్రమే కాకుండా ఇంకొన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ రిషికాంత్ అడుగుతున్నారు. హాయ్ సైనా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ ఇన్ డీటెయిల్ వీడియో చేయను, ఆర్ అట్లీస్ట్ సండే రోజు అయినా కూడా కొంచెం ఇన్సైట్స్ ఇవ్. వాట్ ఈస్ దేర్ డీమర్జర్ స్టేటస్ అండ్ వాట్స్ ద ఫ్యూచర్ పొటెన్షియల్ ఆఫ్ దేర్ మధుర వర్టికల్ లేటెస్ట్ కాల్ అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్పు. చెప్పకపోతే రోజు మెసేజ్ చేసి స్పామ్ చేస్తే అవసరం లేదు రిషి. ఓకే, డన్. కమింగ్ టు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ విషయంకి వచ్చేసరికి, ఇది ట్రెండ్ యాక్చువల్లీ బాగా పర్ఫామ్ చేయాల్సిన కంపెనీస్. కాకపోతే ట్రెండ్కి వీళ్ళకి మధ్యలో డిఫరెన్షియేటర్ ఏంటంటే, ట్రెండ్ హ్యాస్ క్రియేటెడ్ ఎ వెరీ సాలిడ్ ర్యాపిడ్ గ్రోత్ బ్రాండ్. జూడియో ఏదైతే క్రియేట్ చేశారో దాంతో ట్రెండ్ ఈజ్ సీయింగ్ ఫెంటాస్టిక్ గ్రోత్ అన్నమాట. వేరే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ దగ్గర చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి, కానీ మేనేజ్మెంట్ ఏంటంటే అంత అగ్రెసివ్, అంటే ఎస్పెషలీ మనకి ప్రతి ఒక్కరు వాల్యూమ్ ఫర్ మనీ బ్రాండ్ ఏదైతే ఉంటుందో అలాంటి క్రియేట్ చేసి ఆ గ్రోత్ వీళ్ళు పుల్ చేయలేకైతే స్టాక్ అంత పెద్దగా పర్ఫామ్ చేయలేదు. బట్ మేనేజ్మెంట్ అయితే క్లియర్లీ రియలైజ్ అయినట్టుగా అర్థమవుతుంది. బిర్లా గ్రూప్ కదా, వెరీ వెల్ నోన్ బ్రాండ్ ఇది అండ్ గుడ్ మేనేజ్మెంట్ ఫర్ షో. వీళ్ళ ప్యాంట్లూన్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆల్వేస్ వీళ్ళ నెంబర్స్ మీద అయితే డ్రాగర్ అన్నమాట. ఈ లాసెస్ దీని నుంచే ఎక్కువ వచ్చాయి, మార్జిన్స్ దీని నుంచే తక్కువగా ఉంటాయి. సో మేనేజ్మెంట్ కూడా అది రియలైజ్ అయ్యి ప్యాంట్లూన్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు డిమర్జర్ చేస్తున్నారు కదా. ఈ డిమర్జర్ చేసిన తర్వాత ఎక్కడైతే చిన్న చిన్న లొకేషన్స్లో వీళ్ళ స్టోర్స్ ఉన్నాయి అవన్నిటిని క్లోజ్ చేసి మంచి లొకేషన్స్లో వీళ్ళ స్టోర్స్ ఓపెన్ చేసి అండ్ స్టోర్ ఎక్స్పాన్షన్ కూడా ఇవన్నీ చేస్తున్నారు. ప్యాంట్లూన్ బిజినెస్ రిలేటెడ్గా రీవాంప్ చేయబోతున్నారు కంప్లీట్లీ. అండ్ డిమర్జ్ అయిన తర్వాత ఫోకస్ కూడా పెరుగుతుంది కదా. కమింగ్ టు వీళ్ళ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో చాలా పాపులర్ బ్రాండ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. పీటర్ ఇంగ్లాండ్ అవ్వచ్చు, ఎలెన్ సోలీ అవ్వచ్చు, వాన్ హుసెన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ బ్రాండ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో చాలా పాపులర్ బ్రాండ్స్. కాకపోతే వీళ్ళు ఆ మాస్ సేల్స్ అయితే తీసుకురాలేక యాక్చువల్లీ ఈ స్టాక్లో మనకు పెద్ద గ్రోత్ అవ్వాలి. బట్ దిస్ బిజినెస్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్ అన్నమాట. అంటే వీళ్ళ నెంబర్స్ మీరు బ్రేక్ డౌన్ చేసి చూసారనుకోండి, వీళ్ళ ఏవైతే పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి ప్యాంట్లూన్ బిజినెస్ కాకుండా వీళ్ళ మధుర వర్టికల్ ఏదైతే ఉన్నదో దట్ వర్టికల్ ఈజ్ డూయింగ్ గుడ్. అందుకని 2 బిజినెస్లు సపరేట్ చేయబోతున్నారు అనమాట. సపరేట్ చేసిన తర్వాత యాక్చువల్లీ వీళ్ళ బాటమ్ లైన్ మీద ఇంపాక్ట్కి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి డిప్రిసియేషన్ ఒక ఇంపాక్ట్. ఓకే, డిప్రిసియేషన్ ఈజ్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సివ్. వేరస్ డెట్ ఏదైతే ఉన్నదో వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో చాలా హై డెట్ ఉన్నదన్నమాట. సో ఆ డెట్కి ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా బాగా పడుతుంది కదా. సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోస్ట్ డీమర్జర్ కరెంట్లీ వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో 2800 crores ప్లస్ డెట్ ఉన్నది. డీమర్జర్ అయిన తర్వాత ఈ ప్యాంట్లూన్ బిజినెస్ ఏదైతే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ కింద ఉండబోతుందో అక్కడ 1900 crores ప్లస్ డెట్ అయితే ఉండబోతుంది. రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు పోస్ట్ డీమర్జర్ ఈ బిజినెస్లోని 2500 crores అయితే క్యాపిటల్ రైజ్ చేయబోతున్నట్టుగా, ఆ క్యాపిటల్ రైజ్ చేసిన తర్వాత ఈ డెట్ క్లియరెన్స్ అండ్ అలాగే గ్రోత్ రిలేటెడ్గా ఫోకస్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో డెట్ క్లియర్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కాస్ట్ అయితే రిడ్యూస్ అవుతుంది కాబట్టి దాట్స్ ఎ పాజిటివ్ ఫర్ దాట్ కంపెనీ. అండ్ కమింగ్ టు వీళ్ళ ఏదైతే పాపులర్ బ్రాండ్స్ ఉన్న వర్టికల్ ఉన్నదో ఆ పాపులర్ బ్రాండ్స్ అన్నీ కూడా ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ లిమిటెడ్ అన్న సపరేట్ కంపెనీకి అయితే వీళ్ళు మూవ్ చేయన్నారు. మూవ్ చేసిన తర్వాత అది సపరేట్గా అయితే లిస్ట్ ఉన్నది. సో డీమర్జర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్లో కంప్లీట్ చేస్తామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. కాకపోతే చాలా అప్రూవల్స్ ఉంటాయి కదా, ఎన్సీఎల్టీ అప్రూవల్, ఈక్విటీ షేర్ హోల్డర్స్, డెట్ షేర్ హోల్డర్స్, ఇలా అప్రూవల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి టైం పడతాయి. సో అది కంప్లీట్ అయిన తర్వాత స్టాక్ అయితే డీమర్జర్ అయితే అవుతుంది. సో మేనేజ్మెంట్ ఫోకస్ బ్యాక్ వచ్చినట్టుగా అయితే కనబడుతుంది. ఈవెన్ మన స్టాక్ ప్రైస్లో కూడా అందుకనే పాజిటివ్ మూమెంటం అయితే కనబడుతుంది. గుడ్ కంపెనీ యాక్చువల్లీ, చాలా మంచి బ్రాండ్స్, యాక్చువల్లీ స్ట్రాంగ్ బ్రాండ్స్ ఉన్న కంపెనీ. కాకపోతే మేనేజ్మెంట్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల
యాక్చువల్లీ ట్రెండ్ గ్రో అయినట్టుగా ఇదైతే గ్రో అవ్వలేదు. సో ఇప్పుడు మేనేజ్మెంట్ రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళు మంచి కాల్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఈ కంపెనీలో కూడా మంచి గ్రోత్ వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు చాలా కొత్త కొత్త బ్రాండ్స్ని కూడా సెటప్ చేస్తున్నారు. ఎస్పెషలీ ప్రీమియం సైడ్ అయితే వర్క్ చేస్తున్నారు. మెన్ ఫ్యాషన్ రిలేటెడ్, ఉమెన్ ఫ్యాషన్ రిలేటెడ్గా ఇలా వేరియస్ న్యూ బ్రాండ్స్ని అయితే లాంచ్ చేశారు. అవి కూడా హిట్ అయ్యాయి అనుకోండి, దెన్ ఆటోమేటిక్గా ఓవరాల్ సేల్స్ మీద పాజిటివ్ మూమెంటం కనబడుతుంది కాబట్టి స్టాక్ షుడ్ డూ వెల్. మన నెక్స్ట్ క్వశ్చన్ సాయి కిరణ్ అడుగుతున్నాను. హాయ్ సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ M&M 100% గెయిన్. ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినవన్నీ ఇన్వెస్ట్ చేశాను. కంగ్రాట్స్ టు యూ అండి. యాక్చువల్లీ అంటే డేటా చాలాసార్లు మేము షేర్ చేస్తాం, వాటి మీద వర్క్ చేసి ఇన్వెస్ట్ చేసి ఆ కన్విక్షన్తో హోల్డ్ చేసి గెయిన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. యూఆర్ ఆన్ అమాంగ్ దెమ్, సో ఇట్ ఈస్ క్రెడిట్ గోస్ టు యూ. మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ఇంకా M&Mలో ఇలాగే గ్రోత్ ఉంటుంది అంటారా? సెకండ్ క్వశ్చన్, M&Mకి యాన్సిలరీ కంపెనీ అయిన ప్రికాల్ పైన మీ వ్యూ షేర్ చేస్తారు. ఓకే, ఫస్ట్ M&M గురించి మాట్లాడుకోవాలంటే ఎస్, ఆ వీడియో చేసేటప్పుడు మాకు క్లియర్లీ అనిపించింది SUV రిలేటెడ్గా ఏదైతే క్రేజ్ పెరుగుతుందో కన్స్యూమర్స్లోని, సో M&M వుడ్ బి ది బిగ్గెస్ట్ గెయినర్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ అలాగే వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా అప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉన్నది. సో నాకు ఇలా అనిపించేసరికి ఫస్ట్ థింగ్ ఐ హావ్ టు గివ్ క్రెడిట్ టు ది డ్యూ పర్సన్. సో ఆ వీడియో క్రెడిట్ మొత్తం సాయిదత్ చెందుతుంది. సాయిదత్ మన ఛానల్లో బీహార్ అని చెప్పి షార్ట్స్లో అది కనబడేవాడు కదా, సో తను నాకు సపోర్ట్ చేసేవాడు అనమాట. సో మొత్తం నాకు ఎప్పుడైతే ఐడియా వచ్చిందో, ఐడియా తర్వాత తనకి ఆ వర్క్ ఇచ్చాను, డేటా మొత్తం వర్క్ చేసింది తను అనమాట. సో క్రెడిట్ టు హిమ్. సో ఆ వీడియోని అప్లోడ్ చేసాం. దెన్ దాని తర్వాత ఫస్ట్లో ఏం పెద్ద పర్ఫామ్ చేయలేదు, బట్ దాని తర్వాత ఎప్పుడైతే సేల్స్ నెంబర్స్లో గ్రోత్ వచ్చిందో స్టాక్ హ్యాస్ డన్ వెల్. నా కమిటీ ఇంకా ఫ్యూచర్ గ్రోత్ ఉంటుందా అంటే సేమ్, ఐ విల్ గివ్ యూ కపుల్ ఆఫ్ హింట్స్. రీసెంట్గా Q4 రిజల్ట్స్ వచ్చిన తర్వాత M&M ఒక MD and CEO మిస్టర్ అనీష్ ఎవరైతే ఉన్నారో ఆయన NDTV ప్రాఫిట్కి, ఈటీకి 2 ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూస్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది ఆ స్కోప్ ఎంతవరకు ఉన్నది అన్నది. అండ్ అలాగే ఎక్సైటింగ్ ప్రొడక్ట్ లాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళు థార్ 5 డోర్ థార్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా చాలా ఫోకస్గా ఉన్నారు. అండ్ అలాగే వీళ్ళ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని SUVs లాంచ్ చేయబోతున్నారు. 6 వేరియంట్స్ అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ అగ్రెసివ్ ఫోకస్ ఏదైతే అక్కడ ఉండబోతున్నట్టుగా మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ 5-6 ఇయర్స్లోని 15 వేరియంట్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా చెప్తున్నారు, 15 మోడల్స్. సో ఎక్సైటింగ్ లాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ లాంచెస్ హిట్ అయ్యి అనుకోండి, దాని గ్రోత్ అయితే కంటిన్యూ ఆస్కారం ఉంది. ఇంకా వాల్యుయేషన్ అయితే మరీ అంత వెరీ ఎక్స్పెన్సివ్ కాదు. ఎస్, ఇట్ హ్యాస్ గ్రోన్. ఎందుకంటే చాలా డీప్లీ అండర్ వాల్యూడ్ ఉండేది, అక్కడ నుంచి బాగా పెరుగుతూ వచ్చి మంచి గ్రోత్ అయితే డెలివర్ చేసింది. సో ఎస్, గ్రోత్కి అయితే స్కోప్ ఉన్నదండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. అండ్ ఇంకోటి, ఇలాంటి కంపెనీ ఎవరైనా చూస్తున్నారనుకోండి, అంటే ఇలాంటి ఇంకేదైనా కంపెనీ ఉన్నదా అంటే నన్ను అడిగితే నాకు అనిపిస్తుంది, ఐ డోంట్ నో, అంటే మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్స్ బట్టి వాళ్ళు సక్సెస్ అవ్వడం లేదా అన్నది డిపెండ్ అయి ఉంటుంది స్టాక్ ప్రైస్ పర్ఫార్మెన్స్కి. బట్ క్లియర్లీ అలాంటి ట్రెండ్ కనబడుతుంది, హీరోలో అయితే కనబడుతుంది. అందుకని హీరో రిలేటెడ్ కంటెంట్ కూడా మీకు అయితే తీసుకోవచ్చు. సెకండ్, ప్రికాల్ విషయం వచ్చేసరికి ప్రికాల్ ఈజ్ ఏ వెరీ గుడ్ కంపెనీ అండి. ప్రికాల్ M&Mకే కాదు, చాలా లార్జ్ ఆటో OEMs ఎవరైతే వాళ్ళందరికీ కూడా సప్లయర్, మంచి కంపెనీ. సో ఆటో యాన్సిలరీ త్రూ ప్లే చేయాలనుకున్నట్టయితే ఇట్స్ గుడ్ కంపెనీ అని నా వ్యూ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఇంకా చీపర్ వాల్యుయేషన్స్లో దొరికే కంపెనీస్ని చూడాలనుకున్నట్టయితే మీకు ఆటో యాన్సిలరీలో ఇంకా లోవర్ వాల్యుయేషన్లో దొరికే ఆటో యాన్సిలరీ కంపెనీస్ చాలానే ఉంటాయి. సో వాటి వైపు కూడా చూడడానికి ప్రయత్నించండి. ఏంటంటే ప్రికాల్ ఈజ్ వెల్ నోన్ నేమ్ అన్నమాట. సో వెల్ నోన్ నేమ్స్లో మీకు మంచి గ్రోతే వస్తుంది, కానీ ఏదైతే ఎడిషనల్ గ్రోత్ ఉంటుందో, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అంటారు చూడండి, అలాంటివి కొంచెం తక్కువ ఉంటుంది, కన్సిస్టెంట్ గ్రోత్ వస్తుంది అన్నమాట. వేరేస్ మీరు ఇంకొంచెం లోవర్ వాల్యుయేషన్లో ఉన్న గుడ్ క్వాలిటీ కంపెనీ చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఆటో యాన్సిలరీలో అంత పెద్ద ర్యాలీ జరగలేదు కాబట్టి చాలానే ఉన్నాయి. సో అక్కడ మీరు వాటిని ఐడెంటిఫై చేసి పిక్ చేయగలిగినట్టయితే దెన్ దట్ వుడ్ బి బెటర్ అనేది అవి. ఒకవేళ మీకు ఏదైనా అంటే ఆటో యాన్సిలరీస్ మీద ఫుల్ ఫ్లెజ్గా వీడియో చేసి కావాలంటే చెప్పండి, టీమ్ని అయితే చెప్తాను వాటి మీద వర్క్ చేయమని చెప్పి కంప్లీట్లీ మీకు ఆ డేటా మీద కవరేజ్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. My next question, Rafi అడుగుతున్నారు. I'm 24 years old. I'm doing job in Hyderabad. Getting salary of 25K per month. With all the expenses gone like room rent, groceries, sending money to parents, 4,000 is remaining as a saving. So out of 4,000 rupees, I want to invest somewhere to create corpus by investing 1,500 rupees per month. I don't know where should I invest. Could you please help me? Where should I invest? I have some plans like taking health insurance, term insurance or investing in SIP. Okay. Hi Rafi, actually 4,000 rupees నుంచి మీరు టర్మ్, హెల్త్, SIP ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు అనుకోండి. నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే బై ఏ టర్మ్ ఇన్సూరెన్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఎంగేజ్లో ఉన్నప్పుడు బై చేస్తే ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. హెల్త్ విషయంకి వచ్చేసరికి మీ కంపెనీ ఆల్రెడీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అనుకోండి, ఒక 1 or 2 years పోస్ట్ పోన్ చేసిన పెద్ద ప్రాబ్లం లేదు. 1-2 years తర్వాత అయితే తప్పకుండా తీసుకుని సపరేట్గా మన ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
సో కంపెనీ ఇవ్వకపోతే సెకండ్ చాయిస్ అది అవుతుంది. ఓకే, థర్డ్ ప్రిఫరెన్స్ ఓకే ఈ రెండు అయిపోయిన తర్వాత మీద డబ్బులు మిగులుతున్నట్టయితే వాటిని ఇన్వెస్ట్మెంట్కి అయితే మూవ్ చేయండి. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకోండి, మీకు యాక్చువల్లీ 4,000లో చాలా వరకు మిగిలితే వాటిని మీరు 4 కేటగిరీస్లో డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఒకటి ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇండెక్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు అసలు మార్కెట్ గురించి తెలియదు కాబట్టి కొంచెం మనీ అందులో పెట్టండి ఎస్ఐపి రూపంలో, కొంచెం మనీ మల్టీ క్యాప్ ఫండ్, కొంచెం మనీ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ 3 కేటగిరీలో ఒక్కొక్క ఫండ్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. ఇంకేదైనా మనీ మిగిలింది అనుకోండి, 200 అవ్వచ్చు, 300 రూపీస్ అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, దానికి సపరేట్గా మీరు ఏదో ఆర్డీ అయినా లేకపోతే లో డ్యూరేషన్ కేటగిరీ ఆర్ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి, వాటిల్లో అయినా కూడా ప్రతి నెల పార్క్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మీకు కంటిన్యూన్సీ ఫండ్ కింద క్రియేట్ అవుతుంది. అంటే రేపు ఉదయం మనకు తెలియకుండా ఏదో ఖర్చులు వస్తాయి. ఓకే, సడన్గా ఆ ఖర్చులు వచ్చినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ టచ్ చేయకుండా ఆ కంటిన్యూన్సీ ఫండ్ నుంచి అయితే మీరు ఆ ఖర్చుల్ని బేర్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా ప్లాన్ చేసుకున్నట్టయితే ఈజీ అవుతుంది. ఇనిషియల్గా ఇలా ప్లాన్ చేయండి. ప్లాన్ చేసిన తర్వాత మీ ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో దాన్ని ఇంక్రీజ్ చేయడం, అండ్ ఇన్ఫాక్ట్ ఈ కంటిన్యూన్సీ మనీ కూడా యాక్చువల్ 3 months to 6 months ఎక్స్పెన్స్ ఏదైతే ఉన్నదో అంతవరకు పెంచడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు రేపు ఎలాంటి ఎక్స్పెన్స్ వచ్చినా కూడా దాని నుంచి అయితే బేర్ చేయగలుగుతారు అనమాట. సో ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది. నార్మలీ ఈ స్టేజ్ ఆఫ్ కెరీర్లో ఏంటంటే చాలా వరకు ఫైనాన్షియల్ మిస్టేక్స్ అవుతుంటాయి అన్నమాట. దాని తర్వాత మనం రియలైజ్ అయ్యి అరే ఇంత తప్పు అయిపోయిందా అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏంటంటే ఏదో రాంగ్ ఇన్సూరెన్స్ పాలసీలు కానీ, లేకపోతే తెలియకుండా రాంగ్ ప్రొడక్ట్స్ కానీ ఆర్ అన్రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్లోకి అట్రాక్ట్ అయిపోవడం, షార్ట్ టర్మ్ టిప్స్ రిలేటెడ్ చాలామంది అట్రాక్ట్ అయిపోతుంటారు. ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా యాక్చువల్లీ మీరు క్వశ్చన్ బట్టి నాకు అర్థమవుతుంది మీలో ఆ డిసిప్లిన్ ఉన్నదని చెప్పి. సో ఏదైతే అది ఉన్నదో దాన్ని అలాగే ఇంప్లిమెంట్ చేసి అండ్ కంటిన్యూ చేయండి, సరిపోతుంది. వెరీ soon you will create decent corpus. My next question, Naveen adugutuన్నారు. I've been tracking Kalamandir and Credo brands. Looks like they are not delivering the expected growth revenue, but I feel they have potential to deliver in future. Is it right time to acquire these stocks, as I feel they are undervalued? ఓకే, హై నవీన్, బోత్ ఆర్ రీసెంట్ ఐపీఓస్ అండ్ ఐపీఓస్ తర్వాత బాగా కరెక్ట్ అయిన స్టాక్స్ ఇవి. ఇందులోని రెండిట్లో మాట్లాడుకోవాలంటే కళామందిర్లోని రీసెంట్గా ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అయితే బాగా కనబడుతుంది. రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ అయితే తగ్గినట్టు, అంటే ఓవరాల్ ఇన్వెస్టర్ కౌంట్ చేశారనుకోండి మీకు తగ్గిపోయినట్టుగా కనబడుతుంది. వేరే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ క్వార్టర్లోని కాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా 1% అండ్ అబోవ్ మనకైతే కనబడుతుంది డేటా ప్రకారం. సో స్టాక్ బాగా కరెక్ట్ అయ్యేసరికి ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అయితే క్లియర్లీ కనబడుతుంది. కంపెనీ పరంగా మాట్లాడుకుంటే క్రెడో గురించి తర్వాత మాట్లాడతాను. కంపెనీ గురించి మాట్లాడాలన్నా కూడా నాకు రెండిట్లోని దిస్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఫీమేల్ ఫోకస్డ్ కదా, ఇక్కడ యాక్చువల్ స్పెండింగ్ బాగా జరుగుతుంది అండ్ మార్జిన్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు హైయర్ మార్జిన్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో, వరమహాలక్ష్మి బ్రాండ్ ఏదైతే ఉన్నదో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. రీసెంట్గా వీళ్ళు ఆ స్టోర్స్ ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారు. అండ్ తమిళనాడులోని వీళ్ళు యాక్చువల్లీ ఫోకస్ అయితే పెంచారు. అక్కడ కొత్త స్టోర్స్ అన్ని కూడా ఎక్కువగా అక్కడ ఓపెన్ చేస్తున్నారు. రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్స్ కానీ, మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ వింటే మీకు అర్థమవుతుంది. అక్కడ ఈ వరమహాలక్ష్మి స్టోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు అండ్ రిసీవ్ ఇంకోటి అక్కడ బాగానే వస్తుంది, డిమాండ్ పరంగా బాగానే కనబడుతుంది అని అయితే చెప్తున్నారు. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో ఆల్రెడీ ప్రెసెన్స్ ఉంది, కర్ణాటకలో ఉన్నది. దాని తర్వాత ఇక్కడ కూడా ఎక్స్పాన్షన్ అయితే చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈవెన్ కళామందిర్ స్టోర్స్ ఏవైతే కొన్ని కళామందిర్ స్టోర్స్ని కూడా వరమహాలక్ష్మి స్టోర్స్ కింద కన్వర్ట్ చేశారన్నమాట. ఏంటంటే ప్రీమియమైజేషన్ క్లియర్లీ అక్కడ మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కళామందిర్తో కంపేర్ చేసినట్టయితే. సో అందు గురించి అని చెప్పి అక్కడ ఫోకస్ కూడా పెంచారన్నమాట. సో ఓవరాల్గా అన్నీ బాగానే కనబడతాయి. నాకు నెగిటివ్స్ అయితే పెద్దగా ఏం కనబడలేదు. ఓన్లీ క్యాష్ ఫ్లోస్లోని క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ నెగిటివ్ ఉన్నది. దానికి మేనేజ్మెంట్ రీసెంట్గా ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏదైతే ట్రేడ్ పేయబుల్స్ ఉన్నాయో సో ఆ పేయబుల్స్ పెంచినట్టుగా త్వరగా పే చేస్తున్నాం, ఎందుకంటే మాకు క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయని చెప్పి త్వరగా పే చేయడానికి ప్రయత్నిస్తున్నాం అయితే రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్ మేనేజ్మెంట్ చెప్తున్నారన్నమాట. దట్స్ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ. కాకపోతే నిజమైనట్టయితే విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే డీమార్ట్ అదే పని చేస్తుంది. డీమార్ట్ యాక్చువల్లీ మిగిలిన వాళ్ళకన్నా కూడా ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వగలగడానికి కారణం వాళ్ళ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా త్వరగా పే చేయడం వల్ల ఈవెన్ సప్లయర్స్ కూడా వాళ్ళ టర్న్ పెరుగుతుంది కదా. సో టర్న్ ఓవర్ పెరగడం వల్ల వాళ్ళు కూడా చాలా తక్కువ ప్రైస్కే డిమార్ట్కి అంటే లో మార్జిన్స్కి వాళ్ళు ఆఫర్ చేయడంతో వాళ్ళు యాక్చువల్లీ మంచి ప్రాఫిట్ ఉన్నా కూడా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసి డిస్కౌంట్స్ ఆఫర్ చేయగలిగేవారు. సో సిమిలర్ స్ట్రాటజీ వీళ్ళు కూడా ఫాలో అవడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతుంది. బట్ బోత్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్. బట్ అలా అనిపించింది అన్నమాట మేనేజ్మెంట్ కాల్ వింటే. సో ఎవ్రీథింగ్ లుక్స్ ఇంట్రెస్టింగ్. కంపెనీ పరంగా వాల్యుయేషన్స్ బాగా కరెక్ట్ అయిన తర్వాత అది కూడా బాగానే కనబడుతుంది. సో ఈ రెండింటిలో కంపేర్ చేసినట్టయితే అంటే క్రెడో ఈజ్ మేల్ ఫోకస్డ్ బ్రాండ్ అండ్ ఇది ఫీమేల్ ఫోకస్డ్ బ్రాండ్. ఆల్వేస్ మేల్ ఫోకస్డ్ బ్రాండ్స్ కన్నా కూడా ఫీమేల్ ఫోకస్డ్ బ్రాండ్సే బాగా పర్ఫామ్ చేస్తాయి.
ఇక్కడ స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీస్ కంపెనీస్ విల్ డూ వెల్ అన్నమాట. నువ్వు క్రెడో కూడా యాక్చువల్లీ లిస్టింగ్ తర్వాత చాలా కరెక్ట్ అయింది. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు మార్జిన్స్ మీరు చూసినట్టయితే 30% అబోవ్ మార్జిన్స్ ఉంది. సో మార్జిన్స్ తగ్గడానికి రీజన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూ స్టోర్స్ ఓపెన్ చేసాం, సో స్పెండింగ్ పెరిగింది, ఇవన్నీ వేరియస్ రీజన్స్ చెప్తున్నారు. వాళ్ళు 25 years కంప్లీట్ అయింది, దానివల్ల బోనస్లు ఇచ్చాము ఇవన్నీ అని చెప్పి. బట్ ఏదైనా కూడా మార్జిన్ తగ్గిందంటే మార్కెట్ అయితే అప్రిషియేట్ చేయదు. సో దానివల్ల మనకి ప్రెషర్ అయితే కనబడుతుంది. నో ఈ వన్ టైం ఇంపాక్టే మళ్ళీ మార్జిన్స్ రికవర్ అయితే ఫైన్, ఓకే, దాని స్టాక్ కూడా రికవర్ అవుతుంది. అది మనకి కమింగ్ క్వార్టర్స్లో వచ్చే నెంబర్స్ బట్టి అది అర్థమవుతుంది అన్నమాట. బట్ ఎస్ వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకోవాలి, డెఫినెట్లీ వాల్యుయేషన్స్ అయితే ఇంట్రెస్టింగ్ జోన్కి అయితే వచ్చింది. సో కానీ మేనేజ్మెంట్ న్యూ అయిపోయావు కదా, సో మేనేజ్మెంట్ ఒక హిస్టారికల్ ట్రాక్ రికార్డ్ ఏది మనకు ఉండదు. అంటే వాళ్ళు చెప్పిందే చేస్తున్నారా లేదా అన్నది తెలియదు. సో అదొక రిస్క్ ఆల్వేస్ కొత్తగా లిస్టెడ్ కంపెనీస్తో ఉంటుంది. నిజంగా మేనేజ్మెంట్ చెప్పినట్టుగా మళ్ళీ రికవర్ అయింది అనుకోని దాన్ని ఇట్స్ గుడ్. సో అది ఆ రిస్క్ తీసుకునే కన్నా కూడా ఆ సైన్స్ కనబడిన తర్వాత డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అనేది నా వ్యూ. సో రెండిట్లోని రెండు కరెక్టే, మంచి వాల్యుయేషన్స్కి వచ్చి రెండిట్లో ఒకటే అనుకున్నట్టయితే కళామందిర్ లుక్స్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ క్రెడో. ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ బాగా కనబడుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ జగన్మోహన్ గారు అడుగుతున్నారు, అన్న హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, ఈజ్ ఇట్ గుడ్ డెసిషన్ ఆర్ నాట్? జగన్మోహన్ గారు ఎస్, డిఫెన్స్ యాజ్ ఏ సెగ్మెంట్ ఆపర్చునిటీ అయితే ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నదన్నది నా ఫీలింగ్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ అయితే అలాగే కనబడుతున్నాయి క్లియర్లీ. ఈవెన్ న్యూ గవర్నమెంట్ ఎలక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు అగైన్ డిఫెన్స్ రిలేటెడ్గా చాలా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకున్నారు. అండ్ బై ద వే నిన్న మీరు వీడియో చూసారని అనుకుంటాను, ఇన్ఫ్రా రిలేటెడ్ డిఫెన్స్ రిలేటెడ్గా చాలా క్లియర్గా అయితే ఆయన ఆన్సర్ చేశారు. అందులో ఇన్ఫాక్ట్ ఆయన హోల్డ్ చేసిన కంపెనీస్ ఇవన్నీ గురించి కూడా ఆన్సర్ చేశారు. చూడండి, వాళ్ళు మిస్ అవ్వకుండా చూడండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫో, లాట్ ఆఫ్ స్టాక్ ఐడియాస్, మీకు హోంవర్క్ కూడా దొరుకుతుంది. అండ్ డిఫెన్స్ ఎస్ ఫర్ ష్యూర్ ఇది స్టాక్స్ అవ్వచ్చు లేదా ఫండ్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ కొంతమంది ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో డిఫెన్స్ రిలేటెడ్గా ఫస్ట్ ఇండెక్స్ ఫండ్ కూడా వచ్చేసింది. మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు ఒక ఇండెక్స్ ఫండ్ కూడా లాంచ్ చేస్తారు. దాని రిలేటెడ్గా మన యశ్వంత్ రివ్యూ ఛానల్ ఏదైతే ఉన్నదో మంది క్లిప్స్ ఛానల్ రివ్యూడ్ అని మార్చి యశ్వంత్ ఎన్ఎఫ్ఓస్ ఏవైతున్నాయో వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరైనా మిస్ అయినట్టయితే అక్కడ చూడొచ్చు. అంటే ఇండెక్స్ ఫండ్ కూడా వచ్చింది కాబట్టి దాని రిలేటెడ్గా ఇంకా ఓపెన్లో ఉన్నది. ఓకే, ఆ వీడియోని ఈ వీడియో ఒక ఎండ్ కార్డ్లో ఉంచుతాను చూడండి. అండ్ అలాగే ఎవరైనా రివ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో కొత్త ప్రొడక్ట్స్ ఏవైతే మార్కెట్లోకి వస్తాయో వాటి యొక్క ఇన్ఫో మొత్తం యశ్వంత్ మీకు ఆ ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటాడనమాట. సో నేను కవర్ చేయని చాలా ఉండిపోతుంటాయి. సో కవర్ చేయని ఏవైతే ఉన్నాయో చాలా ఇన్ఫో ఇది మన వాళ్ళు షేర్ చేస్తే బాగుంటుంది అనిపించినవన్నీ కూడా మీకు ఆ ఛానల్ అన్నీ కూడా యశ్వంత్ నుంచి అయితే ఆ డేటా వస్తుంది. సో డిఫెన్స్లో ఎస్ ఫర్ షూర్, కాకపోతే ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ లంపీ బిజినెస్ ఇది, అది ఒకటి గుర్తుంచుకోండి. సో కొన్నిసార్లు కొన్ని క్వార్టర్స్లో కొన్ని కంపెనీస్ యొక్క నెంబర్స్ సర్ప్రైజ్ చేయొచ్చు నెగిటివ్ సైడ్ కూడా. సో సర్ప్రైజ్ చేసినప్పుడు స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో వాలటాలిటీకి మీరు రెడీగా ఉండాలి. సో వాలటాలిటీకి భయపడకూడదు. వాలటాలిటీ రెడీగా ఉన్నట్టయితే నెక్స్ట్ 5-10 years డిఫెన్స్లోనే అయితే వీ కెన్ మేక్ గుడ్ మనీ అన్నది నా వ్యూ. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ప్రసన్న వదనం అని చెప్పి సుహాస్ గారిది మూవీ అయితే ఆహాలో చూశాను. గుడ్ మూవీ, యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఎవరైనా చూడనట్టయితే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మా నెక్స్ట్ క్వశ్చన్ వంశీ కృష్ణ గారు అడుగుతున్నారు, హాయ్ మనీ పస్టీమ్ అండ్ సాయి గారు, వై ఉజాస్ ఎనర్జీ స్టాక్ ప్రైస్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ రీచ్ to 200 rupees now from the lows of 2 rupees in last year. I heard it's demerging too, but how it is causing price hike so much? Please pick this question. అండ్ మీరు ఈ క్వశ్చన్ రాసే ముందుకి కంపెనీ పేరునే వినలేదు, బట్ చెక్ చేసిన తర్వాత అర్థమైంది క్లియర్లీ సమ్ స్పెషల్ సిచ్యువేషన్ అయితే జరిగినట్టుగా. ఎన్సీఎల్టీకి వెళ్ళి ఎన్సీఎల్టీ తర్వాత న్యూ ప్రమోటర్స్ ఎక్వైర్ చేశారు ఈ కంపెనీ. సో కొత్త ప్రమోటర్స్ ఎక్వైర్ చేసిన తర్వాత మనకి స్టాక్ ప్రైస్లో ఆ రన్అప్ అయితే క్లియర్లీ కనబడుతుంది. రాకెట్లో పెరిగిపోయింది స్టాక్ అయితే క్లియర్లీ. మేజర్ థింగ్స్ ఏంటంటే ఇలాంటి కేసుల్లోని మనం కంపెనీ నెంబర్స్ ఇవన్నిటికన్నా కూడా ప్రమోటర్స్ గురించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ సమ్ ఫ్యామిలీ ట్రస్ట్ ఏదో కనబడుతుంది. వాళ్ళు ఎవరు ఇదంతా కూడా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు నిజంగా పొటెన్షియల్ క్యాండిడేట్స్ అనుకోండి, దెన్ డెఫినెట్లీ కంపెనీ క్యాన్ గ్రో టు ది నెక్స్ట్ లెవెల్ కదా. ఇలాంటి స్పెషల్ సిచ్యువేషన్స్ మనం ఛాలెంజ్ చేసాం. సీజీ పవర్ అవచ్చు, ఇలాంటి కేసులు అవచ్చు. ఎప్పుడైతే ఓల్డ్ బ్యాడ్ ప్రమోటర్స్ నుంచి న్యూ గుడ్ ప్రమోటర్స్ చేతిలోకి కంపెనీలు మారుతాయి. మారిన తర్వాత స్టాక్ ప్రైస్లు అయితే బాగా పెరిగిపోతాయి. ఈవెన్ మనం క్యూపిడ్ కేసులో సిమిలర్ ట్రెండ్ చూసాం. ఆర్ మూన్ గపా సెక్యూరిటీస్, అదే మన ఏపీ లోపల వాళ్ళు ఎక్వైర్ చేసిన కంపెనీ అన్నమాట. వాళ్ళు కొన్న కంపెనీస్లో చూసాం. సో ఎప్పుడైతే న్యూ క్యాపబుల్ ప్రమోటర్స్ కొంటారు, కొన్న తర్వాత ఓల్డ్ ప్రమోటర్స్ రిలేటెడ్గా ఏదైతే మార్కెట్ ఇంప్రెషన్ ఉందో దాంతో స్టాక్ ప్రైస్లు చాలా లో లెవెల్లో ఉంటాయి. అండ్
అండ్ ఈ న్యూ ప్రమోటర్స్ ఎక్వైర్ చేసిన తర్వాత వాళ్ళు డెఫినెట్లీ కంపెనీలు రీవాంప్ చేస్తారు కాబట్టి ఆ పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. ఈ కంపెనీ విషయంకి వచ్చేసరికి క్లియర్లీ సోలార్ ఫోకస్డ్ కంపెనీగా అయితే కనబడుతుంది. బిజినెస్ నెంబర్స్ కన్నా కూడా నా సజెషన్ ఏంటంటే మీరు ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలనుకున్నట్టయితే ప్రమోటర్స్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి దాని గురించి వర్క్ చేయండి. అది అర్థమైతేనే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఓన్లీ ప్రైస్ పెరుగుతుంది కదా అని చెప్పి కొన్న తర్వాత మీకు ఎక్కడ పీక్ అన్నది అర్థం కాదన్నమాట. సో లో ఫ్లోట్ కంపెనీస్ బేసికలీ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను, ఫ్లోట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో పడినప్పుడు కూడా లోవర్ సర్కిల్ అలాగే కొడుతుంది, ఎగ్జిట్ దొరకదు అనమాట. పెరిగినప్పుడు అలాగైతే ఎంట్రీ దొరకదు, పడినప్పుడు కూడా ఎగ్జిట్ దొరకదు. సో ఆ రిస్క్ అయితే ఉంటుంది. సో ఎనీ స్పెషల్ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది న్యూ ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళ పాత హిస్టరీ ఏంటి, ఇది అర్థం చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకుంటే, ఇది అర్థం కాకపోతే ఓన్లీ స్టాక్ ప్రైస్ల ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవద్దు. మన నెక్స్ట్ క్వశ్చన్ రమ్య ప్రజల గారు అడుగుతున్నారు. ఐ సా యువర్ ఎంట్రీ ఇన్ విచ్ యూ సెడ్ యువర్ హెల్పింగ్ యువర్ చైల్డ్ టు సేవ్ అండ్ ఇన్వెస్ట్. ఓకే, శ్రావణ్ భార్గవి గారు ఎంట్రీ చూస్తున్నట్టున్నారు. ఓకే, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ మైనర్ నేమ్, ఎనీ స్పెసిఫిక్ థింగ్స్ దట్ వీ షుడ్ నో, అండ్ ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ యాజ్ ఐఎమ్ మదర్ ఆఫ్ 11-year-old అండ్ 2-year-old వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ ఫర్ దర్ ఫ్యూచర్. ఓకే, మైనర్ పేరు మీద మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, మీ పేరు మీదే ఇన్వెస్ట్మెంట్ మైనర్ పేరు మీద ఉంటుంది. కేవైసీ ఇవన్నీ కూడా మీవే ఉంటాయి అన్నమాట, ప్యాన్ ఇవన్నీ కూడా. కాకపోతే మైనర్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి న్యూ సెబీ రూల్ ప్రకారం, చేసి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయొచ్చు. బట్ మైనర్ పేరు మీద మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం అక్కడ నేను ఐ డోంట్ ఎంకరేజ్ మచ్. ఎందుకంటే స్టాక్స్ కొనేయడం ఈజీ మైనర్ పేరు మీద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి, కానీ అమ్మాలంటేనే మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మి తలనొప్పి అంతా భరించాల్సి వస్తుంది. దాని బదులు మీరు వేరే బ్రోకర్ దగ్గర ఎనీవేస్ ప్యాన్ మీదే ఉంటుంది కాబట్టి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మీకే అప్లికబుల్ అవుతాయి కాబట్టి వేరే సపరేట్ బ్రోకర్ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ ఆ కిటికీ అని చెప్పి అనుకుని అక్కడ కొనుక్కోవడం వుడ్ బి బెటర్ ఐడియా అండ్ నా వ్యూ. అండ్ చాలామంది వ్యూవర్స్ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, ఏంటంటే పిల్లలకి ఆ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. సో దీని రిలేటెడ్గా ఆల్రెడీ ఛానల్ పెట్టిన కొత్తలో, అంటే చాలామంది దాని తర్వాత యాడ్ అయ్యారు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు, ఛానల్ పెట్టిన కొత్తలోనే జోషిత అండ్ హిబు ఈజ్ రైజ్ డాటర్ అన్నమాట, వాళ్ళిద్దరికి మేము ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఎలాంటి హ్యాబిట్ క్రియేట్ చేసేవాళ్ళం, ఎలా తను తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక వీడియో అయితే షేర్ చేశాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా క్యూట్ వీడియో, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియోస్ అన్నమాట. ఆ వీడియో చూస్తే యాక్చువల్లీ మీరు సేవ్ చేయడం మాత్రమే కాకుండా పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి సేవింగ్ హ్యాబిట్ని ఎలా ఇన్కల్కేట్ చేయాలన్నది మీకు అయితే క్లియర్గా తెలుస్తుంది. ఈ వీడియోకి ఎండ్ కార్డ్లో ఉంచుతాను, తప్పకుండా చూడండి. ఎవరికైతే కిడ్స్ ఉన్నారో మస్ట్ వాచ్ వీడియో అది. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఏవైతే వాటిలో కూడా తప్పకుండా షేర్ చేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ జగదీష్ గారు అడుగుతున్నారు. ఐ బీన్ పేయింగ్ ప్రీమియం ఫర్ జీవన్ సరల్ ఎండోన్మెంట్ ఎల్ఐసి పాలసీ. ఆ 16 years ప్రీమియం పే చేశాను. ఏదైతే పాలసీ బెనిఫిట్స్ ఉన్నాయో ఇవన్నిటిని కన్సిడర్ చేసి ఈ పాలసీలో వర్కౌట్ అయ్యే రిటర్న్ అంతా నేను 36,500 rupees ప్రీమియం పే చేస్తున్నాను. నేను ఇలా పే చేయడం కరెక్టేనా, లేకపోతే సరెండర్ చేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్? నేను ఆల్రెడీ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా 86 కింద క్లెయిమ్ చేస్తున్నాను. ఓకే, దీనికి ఆన్సర్ నేను ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్తే మీకు ఇంకొంచెం బెటర్గా ఆన్సర్ చేయగలను. లెట్ మీ టేక్ యూ టు దట్. ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ మేము తెలుసుకోవడం గురించి అని బ్రౌచర్ గురించి వెతికినప్పుడు అర్థమైంది 2014లోని ఈ పాలసీని క్లోజ్ చేస్తారని చెప్పి. సో అప్పుడు బ్రౌచర్ ఏదైతే ఉన్నదో దాన్ని డౌన్లోడ్ చేసాం. సో పాతది కాబట్టి మీకు బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. వీళ్ళు ఈ పాలసీలు ఇచ్చిన ఇలిస్ట్రేటర్ ఆధారంగా యాక్చువల్లీ పాలసీలో వర్కౌట్ అయ్యే రిటర్న్ ఎంత అని చెప్పి ఎక్సెల్లో క్యాలిక్యులేట్ చేసాం. సో అన్ని బెనిఫిట్స్ తీసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 5.55% రిటర్న్ అయితే వర్కౌట్ అవుతుందండి, విచ్ ఈస్ వెరీ లో. నో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో రిటర్న్ లో అని తెలుసు, బట్ ఆల్రెడీ మీరు 16 సంవత్సరాలు ప్రీమియం కట్టేశారు. అంటే మీరు ప్రీమియం ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అనుకోండి. ఇలాంటి పాలసీలో ఓకే నష్టపోయినా కూడా నష్టపోయాం కదా అని చెప్పి వదిలి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ మీ కేసులోని బెటరా కాదా అన్నది నాకు తెలియాలన్నమాట. 16 సంవత్సరాలు కట్టేశారు కాబట్టి నేను సరెండర్ వాల్యూ ఏదైతే మొత్తం వాళ్ళ బ్రౌచర్ ఇవన్నీ ఉన్నాయో వాటి బట్టి తీసుకున్నట్టయితే ఆ ఇలిస్ట్రేటర్ ఆధారంగా మీ అమౌంట్ మారిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఇలిస్ట్రేటర్లో వాళ్ళు ఓన్లీ 400 rupees మంత్లీ ప్రీమియం వేశారన్నమాట, అంటే 4,800 యాన్యువల్లీ. సో మీరు 36,000 కాబట్టి దాన్ని మల్టిపుల్ చేసుకోవచ్చు. బట్ ఎనీవేస్ మనకు కావాల్సింది ఏంటి, ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అనేది కావాలి కదా. సో నేను ఇండెక్స్ ఫండ్లో 12% రిటర్న్ తీసుకున్నట్టయితే మాత్రం ఓకే సరెండర్ చేయడం బెటర్ అని కనబడుతుంది. బట్ 12 తగ్గించి చూద్దాం. ఓకే, ఎందుకంటే అన్నిసార్లు అంత వర్కౌట్ అవ్వాలని లేదు కదా. 10% తీసుకున్నట్టయితే, నువ్వు 10% తీసుకున్నట్టయితే వర్కౌట్ అవ్వట్లేదు. సో మీరు కంటిన్యూ చేయడం బెటర్గా కనబడుతుంది. సో 10 to 12 అప్రాక్సిమేట్లీ ఇండెక్స్లో ఇంతే వర్కౌట్ అవ్వచ్చు. కాబట్టి నన్ను అడిగినట్టయితే మీరు ఆల్రెడీ 16 సంవత్సరాలు కట్టేశారు కాబట్టి కంటిన్యూ చేయడం బెటర్ అని అయితే అనిపిస్తుందండి. ఇది అన్ని కేసులు ఇలా కాదు, మిగిలిన వాళ్ళకి కూడా సేమ్ ఇదే అనుకోగలరేమో. సేమ్ ఈ కేసులో ఇలాగా, బట్ మోస్ట్ కేసుల్లోని మనకి ఎర్లీగా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఇలాంటి పాలసీలను వదిలించుకోగలిగినట్టయితే ఆల్వేస్ క్లోజ్ చేసి మన ఇండెక్స్ ఫండ్స్ ఆర్ యాక్టివ్ ఫండ్స్ వాట్ ఎవర్ కేటగిరీ ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ మీ కేసులోని 12%లోనే ఎడిషనల్ గెయిన్ వస్తుంది, 10% వర్క్ అయితే తక్కువ అవుతుంది. కాబట్టి
కంటిన్యూ చేసేనే బెటర్ అనిపిస్తుందండి. సో ఇట్స్ బెటర్. మన నెక్స్ట్ క్వశ్చన్ తేజ అడుగుతున్నారు. ఐఎమ్ 32 years old, ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ బేబీ బాయ్ హూ టర్న్ 1 year. ఆయన కంప్లీట్ అండ్ పర్సనల్ ఫైనాన్సెస్ గురించి రాశారన్నమాట. బోత్ మీ అండ్ మై వైఫ్ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కరెంట్లీ వీ హ్యావ్ అవుట్స్టాండింగ్ హోమ్ లోన్ ఆఫ్ 50 lakh rupees అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 9.1%. ఈఎంఐ 50,000 rupees పడుతుందని చెప్తున్నారు. అండ్ వాళ్ళిద్దరూ కలిపి కంబైన్డ్గా మంత్లీ 2 lakh rupees ఎర్న్ చేస్తున్నట్టుగా రాశారు. అండ్ మా దగ్గర ఎడిషనల్ సర్ప్లస్ ఏదైతే ఉన్నదో దాన్ని హోమ్ లోన్ క్లియర్ చేయడం కన్నా కూడా ఇన్వెస్టింగ్ మీద అయితే ఫోకస్ చేస్తూ ఉన్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్ అండి. అండ్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా 2 crores ఉన్నది అండ్ వైఫ్ పేరు మీద 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నది. అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ ఫ్లోటర్ 7 lakhs వరకు ఉన్నదని చెప్తున్నారు. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ కూడా బిల్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. కమింగ్ టు హిజ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐపిస్ విషయంకి వచ్చేసరికి ఫండ్స్ పేర్లు రాస్తూ 10% ఎవ్రీ ఇయర్ పెంచుతామని చెప్తున్నారు. కరెంట్లీ 42,000 మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి నడుస్తున్నాయి. అండ్ అలాగే డైరెక్ట్ స్టాక్స్లోని అప్రాక్సిమేట్లీ 5,000 rupees ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు సీనియర్ సిటిజన్స్గా అండ్ వాళ్ళతోనే ఉంటున్నట్టుగా. అండ్ తన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఇవన్నీ ఎక్స్పెన్స్లు అన్నీ పోగా ఇంకా 30,000 మిగులుతుంది. సో ఈ 30,000 రూపాయలలోంచి ఇంకొక 10,000 రూపాయలని ఏదైనా థీమెటిక్ సెక్టర్ ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఐటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఈజ్ ఇట్ గుడ్ టు యాడ్ మోర్ థీమెటిక్ ఫండ్స్ ఫర్ లాంగ్ టర్మ్? ప్లీజ్ సజెస్ట్. ఓకే, ఫస్ట్ థింగ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి నెక్స్ట్కి వెళ్తానండి. ఓకే, థీమెటిక్ ఫండ్స్లోని వెరీ వెరీ లాంగ్ టర్మ్ అని అయితే అనుకోకూడదు. థీమెటిక్ ఫండ్స్లో మనం థీమ్ అండర్ వాల్యూడ్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఓవర్ వాల్యుయేషన్కి వచ్చేసరికి ఎగ్జిట్ అయిపోవడం ఆల్వేస్ బెటర్ అన్నమాట. మీరు లాంగ్ టర్మ్కి ఎలాంటి కేటగిరీ ఆఫ్ ఫండ్స్ అంటే ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవి ఏవైతే వీటి గురించి మీరు లాంగ్ టర్మ్కి ఆలోచించే, కానీ థీమ్లో మాత్రం మనం వెరీ లాంగ్ టర్మ్ అనుకోకూడదు. ఇట్స్ 5 year 10 year వాట్ ఎవర్ థీమ్. ప్రతి థీమ్ ప్లే అవ్వడానికి ఒక సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ ప్లే అవుతున్నప్పుడు పీక్ యూఫోరియా కనబడుతుంది అనుకోండి, ఆ టైంలో అయితే ఎగ్జిట్ అయిపోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్ అన్నమాట. నౌ మీరు థీమ్స్లోని ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ 3 రాశారు కదా, వాటిల్లోని మీకు ఆల్రెడీ హెల్త్ కేర్ ఉన్నది కాబట్టి ఫార్మా యాడ్ చేసేదానికన్నా కూడా నన్ను అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ని యాడ్ చేసుకోవడం వుడ్ బి బెటర్ అని చెప్తాను అనమాట. అండ్ 5 lakhs ETFస్లో ఉన్నాయని చెప్తున్నారు. సావరింగ్ గోల్డ్ బాండ్లో ఉన్నది. అండ్ అలాగే కరెంట్ వాల్యూ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ 8 lakhsగా మెన్షన్ చేస్తున్నారు. మీరు ఓవరాల్గా చదివిన తర్వాత క్లియర్లీ మీరు బాగా ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుందండి. అండ్ ఏదైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దీంతో చైల్డ్ ఫీజు, రిటైర్మెంట్ రిలేటెడ్గా వరీ ఉన్నదన్నారు. వరీ అవ్వాల్సిన పని లేదు. మీ ఏజ్ కన్సిడర్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో వీటిని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఆ 10% ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు కదా, డిసిప్లైన్గా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్లీ త్వరలోనే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే అచీవ్ చేస్తారు. అసలు నాకైతే మీ ఫైనాన్షియల్ ప్లాన్ మొత్తం అంటే అర్థం చేసుకున్న తర్వాత నాకు అంత వరీ ఫ్యాక్టర్ అయితే ఇది కనబడట్లేదు. అండ్ అలాగే పేరెంట్స్ పేరు మీద డిమాట్ అకౌంట్లో ట్యాక్స్ గురించి ఇన్వెస్ట్ చేస్తే ఇది రైట్ అప్రోచ్ అని అడుగుతున్నారు. మీరు సిబ్లింగ్స్ ఎంతమంది అండి? మీరు ఒకవేళ ఒక్కళ్ళే అనుకోండి, వరీ అవ్వాల్సిన పని లేదు. మల్టిపుల్ సిబ్లింగ్స్ ఉన్నట్టయితే మాత్రం నేను అడిగితే అలా చేయడం కన్నా కూడా మీ పేరు మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్. కొంచెం ట్యాక్స్ ఏముంది, పోయినా కూడా పెద్ద మ్యాటర్ కాదు. అంటే అంత పెద్ద ట్యాక్స్ సేవ్ చేసేలేదు. మీ కార్పస్ ఓవర్ పీరియడ్ బాగా పెరిగిపోద్ది. ఇప్పుడంటే చిన్నదై ఉంటుంది, బట్ ఒక 5-10 years వెళ్ళేసరికి చాలా పెద్దది అయిపోద్ది కాబట్టి అప్పుడు పెద్ద డిఫరెన్స్ అయితే క్రియేట్ అవ్వదు అన్నది నా వ్యూ. సో ఫర్ మీ మొత్తం చూసాక నాకు పెద్ద కరెక్షన్స్ అయితే కనబడట్లేదు. వెల్ వర్క్డ్ ఫైనాన్షియల్ ప్లాన్గా కనబడుతుంది. సో గో హెడ్ అండి, ఆల్ ది బెస్ట్. ఐఎమ్ షూర్ వెరీ సూన్ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే అచీవ్ చేస్తారని అయితే అనుకున్నాను. న్యూ ఎస్ఐపి యూ కెన్ థింక్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ కేటగిరీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వశ్చన్ గైస్. ఈరోజు షో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టు వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో హెల్ప్ఫుల్ అవుతారంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఏదైతే వీడియోస్ ఈ వీడియోలో రికమెండ్ చేశానో అవన్నీ ఇక్కడ వెనకాలలో వస్తాయి. మిస్ అయినట్టయితే తప్పకుండా చూడండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్. మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చుతున్నట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి.